హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ భారీగా రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ పోస్టులను రిక్రూట్ చేసుకోవడం కోసం పాకెట్ ఎఫ్ఎం కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మనకు స్టార్టింగ్ శాలరీని 26,000 పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో హ్యాపీగా మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తూ మంత్లీ 26,000 మనైతే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పాకెట్ ఎఫ్ఎం కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక పాకెట్ ఎఫ్ఎం కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ లైక్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరులో అయితే ఉందన్నమాట. బట్ మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టే మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మీకు డిగ్రీలో ఇక హ్యూమన్ రిసోర్సెస్లో కావచ్చు, లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో కావచ్చు, లేదంటే అదర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు సో క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంట. బట్ మ్యాండేట్ అయితే కాదు కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే మనకు శాలరీ అయితే వీళ్ళు డిస్క్లోజ్ చేయలేదు. సో ఇక పర్టికులర్ పోస్ట్కి గ్లాస్డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేస్తుంటే మనకు స్టార్టింగ్ శాలరీని 26,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్కి స్టార్టింగ్ శాలరీని 26,000 అంటే చాలా మంచి ప్యాకేజ్ అనమాట. కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మీరు వచ్చేసి హెచ్ఆర్ టీమ్ కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక పాకెట్ ఎఫ్ఎం కంపెనీలో ఖాళీగా ఉండేటువంటి వేకెన్సీస్ అయితే ఉంటాయి కదా, జాబ్ వేకెన్సీస్. సో ఆ యొక్క జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేసి మనకు జాబ్ పోర్టల్స్ లో కావచ్చు, అలాగే నౌకరీలో కావచ్చు, ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో అయితే వీళ్ళు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో పోస్ట్ చేసిన తర్వాత సో ఇక నోటిఫికేషన్స్కి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకుంటారు కదా. సో అప్లై చేసుకున్న తర్వాత క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ అయితే మీరు స్క్రీనింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ అయితే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి మీరు ఎవరైతే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారో సో వాళ్ళనైతే మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది అనమాట క్యాండిడేట్స్ని. సో ఐడెంటిఫై చేసేసి ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక హైరింగ్ మేనేజర్స్కి అదే విధంగా సో క్యాండిడేట్స్కి అయితే మీరు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక క్యాండిడేట్స్కి అయితే మీరు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే హైరింగ్ మేనేజర్స్ కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే రిక్రూట్ చేసుకుంటారో క్యాండిడేట్స్ని వాళ్ళకైతే మీరు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. పలానా క్యాండిడేట్కి సో పలానా డేట్లో ఇంటర్వ్యూ ఉంది, ఈ టైంలో ఇంటర్వ్యూ అని చెప్పేసి మీరు మేనేజర్స్కి అయితే మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటు కూర్చోండి మేనేజ్ ద రిక్రూట్మెంట్ ఇన్బాక్స్ అండ్ రెస్పాండ్ టు క్యాండిడేట్ ఎంక్వైరీస్ ఇన్ టైమ్లీ మేనర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఎప్పటికప్పుడు మెసేజెస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో క్యాండిడేట్స్ అయితే డిఫరెంట్ క్వైరీస్ అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవడం జరుగుతుంది. సో ఇక క్వైరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా అయితే రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఇంటర్వ్యూస్, కోఆర్డినేట్ ఇంటర్వ్యూస్, లాజిస్టిక్స్ అండ్ కమ్యూనికేట్ డీటెయిల్స్ టు క్యాండిడేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఇంటర్వ్యూస్ అదేవిధంగా క్యాండిడేట్స్తో మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఫెసిలిటేట్ ద ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఫర్ న్యూ హైర్స్ బై ప్రిపేరింగ్ ఆఫర్ లెటర్స్, ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్స్ అండ్ అదర్ ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ వన్స్ యొక్క ఇంటర్వ్యూస్ షెడ్యూల్ చేసి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో సో వాళ్ళకి వచ్చేసి మీరు ఆఫర్ లెటర్ అయితే రెడీ చేయాల్సి ఉంటుంది అనమాట, అంటే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్కి సంబంధించి కావచ్చు, ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్స్కి సంబంధించి అయితే మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కొలాబరేట్ విత్ హెచ్ఆర్ అండ్ హైరింగ్ మేనేజర్స్ టు ఎన్ష్యూర్ ఏ స్మూత్ ట్రాన్సిషన్ ఫర్ న్యూ ఎంప్లాయీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క వర్క్ అంతా కూడా మీరు హెచ్ఆర్ టీమ్స్తో అండ్ అలాగే హైరింగ్ మేనేజర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్
అలాగే జనరేట్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ అండ్ మెట్రిక్స్ సచ్ యాజ్ టైమ్ టు ఫిల్ అండ్ సోర్స్ ఎఫెక్టివ్నెస్ టు ట్రాక్ రిక్రూట్మెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కేస్ ఓవరాల్గా మీరు ఆన్ బోర్డింగ్ డాక్యుమెంట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిపోర్ట్ అయితే మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, జనరేట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీ చేయాల్సినటువంటి వర్క్ అనమాట. వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకు ఏమైనా ప్రీవియస్గా రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్గా కావచ్చు, లేదంటే హెచ్ఆర్ అసిస్టెంట్గా కావచ్చు, అదర్ సిమిలర్ జాబ్ రోల్స్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదు, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతో పాటు మీకు అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్కి సంబంధించి అదర్ హెచ్ఆర్ సాఫ్ట్వేర్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి, స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ అయితే ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు మీకు మెయిన్గా ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంతో పాటు ఇక డేటా ఎంట్రీకి సంబంధించి అలాగే రికార్డ్ కీపింగ్ సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీరు వచ్చేసి ప్రొఫెషనలిజం అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఆల్ టైమ్స్లో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో అలాగే యొక్క ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే దీంతో పాటు మీకు ఏమైనా ఎంప్లాయ్మెంట్ లాస్కి సంబంధించి కావచ్చు అండ్ అలాగే రెగ్యులేషన్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైమ్ జాబ్. ఫస్ట్ అయితే మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బేస్డ్ మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి సో మిమ్మల్ని అయితే పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేస్ మనకు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా నెక్స్ట్ ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.